శాంతి బీకేస్ కిచెన్కి వెల్కమ్. ఈరోజు సేమియా దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. కప్పు సేమియా తీస్తున్నాను. దీన్ని ఒకసారి ఫ్రై చేయాలి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఒకసారి ఫ్రై చేసి కొంచెం పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేయాలి. దీంట్లో కప్పులోకి హాఫ్ కరాచీ వేయాలి. ఇది కూడా ఎక్కువసేపు అక్కర్లేదు. ఒకసారి పచ్చిదనం పోయేంత వరకు ఒకసారి అటు ఇటుగా అంటే చాలు. ఒక నిమిషం. చూసారు కదా, ఇలాగ ఒక నిమిషం బంద్ చేసే స్టవ్. పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకుని అది కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకుని ముందు ఒకసారి గ్రైండ్ చేసుకుని అప్పుడు పెరుగు పోసుకోవాలి. ఇప్పుడు కప్పు పెరుగు పోసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఒక్క 10 minutes ఉంచేయండి. ఇలాగ ఇది ఈ కండెన్సీలో ఉండాలి. వేసుకునే ముందు దోశ వేసుకునే ముందు కొంచెం ఒక 1/4 teaspoon సోడా వేసుకుని వేసుకోవాలి. పెనం కూడా బాగా వేడెక్కకూడదు, కొంచెం వేడెక్కితే చాలు. దోశ వేసుకునే ముందు ఒక్కసారి కొంచెం అలా నీళ్ళు వీడితే పెనం దోశ బాగా పలుచగా వస్తుంది. ఒకసారి పొయ్యి నుంచి ఇలా తీసుకుని వేసుకుంటే దోశ బాగా పలుచగా వస్తుంది. కింద వేడి తగులుతుంటే ఉండదు. ఇలా పలుచగా వస్తుంది. పొయ్యి పెట్టుకుని మీరు మంట బయట చేసి, ఎందుకంటే సేమియా కొంచెం జిగురు ఉంటుంది కదా, అందుకని పొయ్యి పెట్టి కలిపే కంటే పెనం బయటకు పట్టుకుని దోశ అనేసి ఇలా పొయ్యి పెట్టుకోవడమే. సరే, ఎంత మంచిగా దోశ అస్సలు మన ఇబ్బంది పెట్టదు. చాలా పలుచగా వస్తుంది. మనకు కావాల్సినట్టు చెప్పినట్టు వింటుంది. ఇలా మీరు కూడా వేసుకోండి. చూసారు కదా దోశలు ఎంత మంచిగా వచ్చినాయో. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే మీ కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి.